హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఒక బౌల్ అయితే తీసుకోండి. 500 గ్రాములు అయితే గోధుమ పిండి తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే 500 గ్రాములు తీసుకోండి గోధుమ పిండి. చూడండి, బియ్యము ఆడిచ్చిన వరిపిండి అయితే 250 గ్రాములు తీసుకోండి ఫ్రెండ్స్. దేనికి బ్యాటర్ అనుకుంటున్నారా? హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోండి. చూడండి, 2 ఎగ్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. మీకు 4 కావాలితే 4 వేసుకోవచ్చు. నేనైతే 2 వేస్తున్నా. ఇలా అయితే 2 తీసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి అయితే కలిపేసుకోండి. ఎగ్స్ అయితే ఇలా పగలగొట్టి ఇలా వేసేసుకోండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఎగ్స్ అయితే మన బాడీ పెయిన్స్ ఉండవండి. మెయిన్ గోధుమ పిండి చాలా హెల్త్కి మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే వెయిట్ లాస్ అవ్వచ్చండి గోధుమ పిండితో. చూడండి, సాల్ట్ వేసుకున్నాం కదా, రుచికి తగ్గంత. ఇలా అయితే కలిపేసుకోండి. బాగా ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్. బాగా లోపల ఎల్లో కలర్ చందమామ ఉంటుంది కదా, దాన్ని అయితే బాగా ఫ్రెష్ చేయండి. చేసిన తర్వాత మీకు వాటర్ అయితే తగినంత పోసుకోండి. దేనికి అని అనుకుంటున్నారా? దోశ అండి. దోశ అయితే వేసుకుందాం. చాలా హెల్త్కి మంచిది. చాలా స్మూత్గా కూడా ఉంటాయి. చూడండి, మనకి ఎంత పలసగా కావాలంటే అంత పలసగా వస్తాయండి ఈ దోశలు అయితే. ఎగ్స్ వేసాం కదా, ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే మొత్తం చూడండి ఫ్రెష్ చేసేసుకోండి. బాగా ఎక్కడ ఉండలు ఉండకూడదు. ఇలా అయితే దోశ ప్యాన్ పెట్టుకొని ఇలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే ఫస్ట్ లైట్గా అప్లై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసుకోండి. మీకు ఎంత పలసగా కావాలంటే అంత పలసగా వేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీ అండి. హెల్త్కి కూడా చాలా మంచిది. నెయ్యి అయితే ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే వేసుకోండి. నెయ్యి దోరగా కాలనిచ్చి తిరగేసేసుకుందాం. పళ్ళు లేని బామ్మలు కూడా లొట్టలు వేసుకుంటా తినొచ్చండి ఈ దోశ అయితే. హెల్త్గా అయితే చాలా మంచిదండి. టేస్టీ అయితే అదుర్స్ ఫ్రెండ్స్. ఇలా అయితే 2 దోశ వేసేసుకుందాం. చూడండి, ఇలా అయితే మీకు ఎంత ఆకులాగా కావాలితే అంత ఆకులాగా వేసుకోవచ్చండి. నేనైతే ఇలా వేసేసుకుంటున్నా. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నెయ్యి అయితే ఇలా వేసుకోండి. నెయ్యి హెల్త్కి చాలా మంచిదండి. మన బోన్స్ గట్టిగా ఉంటాయి, స్కిన్ కూడా స్మూత్గా ఉంటుంది, తెలివితేటలు కూడా బాగుంటాయండి, బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది నెయ్యి వల్ల. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తిరిగేసేసుకోండి. చూడండి ఎంత స్మూత్గా అయితే వచ్చేస్తున్నాయో. ఆయిల్ కూడా పెద్ద అవసరం లేదండి, లైట్గా నెయ్యి రాసుకుంటే చాలు. ఇలా అయితే తీసేసుకుందాం. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే దోశ అండి, అంత స్మూత్. చూడండి ఫ్రెండ్స్, చాలా స్మూత్ అండి ఈ దోశ అయితే. ఇప్పుడు ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఆరోగ్యానికి చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవుతారు, బాడీ పెయిన్స్ ఉండవు. చూడండి, కర్రీ అయితే మీకు ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ వేసుకోవచ్చండి. చాలా టేస్టీ అండి. నేనైతే ఈ కర్రీ వేసుకుంటున్నా.
చూడండి ఫ్రెండ్స్, ఒక సైడ్ అయితే చూడండి ధనియాల పొడి, కారపొడి అన్నీ కలిపిన పౌడర్ అండి. దీని మీద అయితే పెరుగు వేసేసుకుంటున్నా. చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటుంది. కాలీఫ్లవర్ కర్రీ అండి ఈ కర్రీ ఏమో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.